చల్లటి మరియు వేడి ఆహార పదార్థాలు తిన్నప్పుడు మీ పళ్ళు జూమ్ అంటున్నాయా? కొన్నిసార్లు కొంతమందికి అయితే ఎంతవరకు ఎంత తీవ్రంగా ఉందంటే ఈ పళ్ళు జూమ్ అనడం అనేది నోటిలోకి గాలి ప్రవేశించినా కూడా వాళ్ళకి పళ్ళు జుమ్ అని అనిపిస్తాయి. సో ఈ సమస్యని మనం టీత్ సెన్సిటివిటీ అని అంటాం. సో ఈ వీడియోలో మనం ఈ టీత్ సెన్సిటివిటీకి గల కారణాలు ఏంటి, ఓకే, ఆ సమస్య ఎందుకని వస్తుంది, సో దానికి గల ట్రీట్మెంట్ ఏ విధంగా చేసుకోవచ్చు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. హాయ్, నా పేరు డాక్టర్ రవి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డెంటిస్ట్ రవి. టీత్ సెన్సిటివిటీ కనుక మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఒక ఏజ్ గ్రూప్లో మనం డివైడ్ చేసుకున్నట్లయితే కనుక ముందు ముఖ్యంగా యంగ్ ఏజ్లో ఎందువల్ల టీత్ సెన్సిటివిటీ వస్తుందని మనం ఒకసారి చూద్దాం. సో మొదటిగా జనరల్గా టీత్ సెన్సిటివిటీ అనేది ఎక్కువగా పళ్ళ పుచ్చుల వల్ల ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఏమవుతుంది పళ్ళ పుచ్చులో మనకి, సో ఈ విధంగా పన్ను పుచ్చినప్పుడు పైన లేయర్ ఎనామిల్ అనేది చాలా హార్డ్ లేయర్ అండి, అది డ్యామేజ్ అవుతుంది. మీరు ఏదైతే ఆహార పదార్థం తీసుకుంటారో ఆ లిక్విడ్ కానీ ఫుడ్ కానీ ఇందు లోపలికి వెళ్ళి ఈ విధంగా పాస్ అయిపోయి రెండవ లేయర్ డెంటిన్ అనే లేయర్ ఉంటుంది. దానికి చిన్న చిన్న లైట్గా నరాల కనెక్షన్ లాగా ఉండి లోపల ఫ్లూయిడ్స్ లాగా ఉంటాయి అన్నమాట, ద్రవ పదార్థాలు లాగా. సో ఎప్పుడైతే చల్లటి తగిలింది అనుకోండి ఫుడ్, సో లోపల ఫ్లూయిడ్స్ అనేది ఈ విధంగా కదిలాడి మనకి పళ్ళు జుమ్ అని అనిపిస్తాయి. అయితే ఈ పళ్ళు జూమ్ అనడం అనేది ఒక 5 to 10 seconds అంటే ఒకవేళ ఐస్ క్రీమ్ తిన్నప్పుడు పళ్ళు జూమ్ అనిపించింది, ఒక 5 to 10 seconds తర్వాత నార్మల్ అయిపోవాలి. అలా అయిపోకుండా కంటిన్యూగా సెన్సిటివిటీ ఎక్కువ ఉంది, ఒక గంట సేపు ఉంటుంది, లేదు చాలా ఇబ్బందిగా ఉంటుంది, నీళ్లు తాగినా కూడా సెన్సిటివిటీ వస్తుంది అనుకోండి, అప్పుడు మనం డెఫినెట్గా డెంటిస్ట్ని కలవాలి. కలిసి ఎలాంటి ఈ సమస్య ఏంటనేది చూపించుకుని దానికి తగ్గ ట్రీట్మెంట్ అనేది చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి పంటి పుచ్చులు కాకుండా నెక్స్ట్ పళ్ళ అరుగుదల. సో ఈ పళ్ళ అరుగుదల ఎందువల్ల వస్తుందంటే కొంతమందికి కోపం వచ్చినప్పుడు బాగా పళ్ళు కొరుకుతుంటారు కొంతమంది. సో అలా ఫ్రీక్వెంట్గా ఎక్కువ పళ్ళు కొరికే వాళ్ళు, లేదా రాత్రిపూట పళ్ళు కొరికే అలవాటు ఉన్న వాళ్ళకి ఈ ఎనామిల్ అనే లేయర్ పైన అరిగిపోయి ఫ్లాట్గా అయిపోతుంది, పన్ను అనేది త్వరగా అరిగిపోయి. సో దానివల్ల కూడా మనకి సెన్సిటివిటీ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి చిగుర్ల సమస్య అనమాట. సో జనరల్గా ఇది ఏజ్ రిలేటెడ్ కూడా ఉంటుంది, వయసు రిలేటెడ్ కూడా. సో చిగుర్ల సమస్యలో ఏంటంటే మనకి చిగుర్లు ఈ విధంగా పంటి చుట్టూ మనకి ఒక కాలర్ లాగా పట్టుకుని ఉంటుంది టైట్గా. బట్ ఎప్పుడైతే చిగుర్ల సమస్య వచ్చిందనుకోండి, ఆ చిగుర్లు వదిలైపోతాయి, పంటి చుట్టూ ఉన్న చిగురు వదిలైపోయి లూజ్ అయిపోతాయి. సో మీరు ఎప్పుడైతే ఏదైనా ఆహార పదార్థం తీసుకున్నారనుకోండి, ఆ లిక్విడ్ అనేది ఈ పంటికి చిగురుకి మధ్యలో లోపల ఎంటర్ అయిపోయి రూట్ పార్ట్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. రూట్ పార్ట్ పైన ఎనామిల్ అనే లేయర్ ఉండదు. సో అందువల్ల ఆ రెండో లేయర్ డైరెక్ట్ డెంటిన్ అనే లేయర్ ఉంటుంది కాబట్టి దాన్ని తగలంగానే మనకు జిమ్ అని అనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి కొంతమందికి చిగుర్లు డౌన్ అయిపోవడం, చిగుర్ల అరుగుదల. సో చిగుర్ల అరుగుదల వచ్చేసి మనకి ఈ విధంగా కాంటాక్ట్ అంటే మనకి పంటి యొక్క తల భాగము వేరు భాగం మధ్యలో కరెక్ట్గా చిగురు ఉంటుందండి. సో ఎప్పుడైతే ఈ చిగురు కిందికి జారిపోయిందో మనకి పన్ను యొక్క రూట్ వేరు భాగం ఎక్స్పోజ్ అయిందో, బయటపడిందో, దానికి నరాల సప్లై ఎక్కువ ఉంటుంది. సో ఎప్పుడైతే డైరెక్ట్గా వేరు భాగానికి తగిలింది అనుకోండి, ఆ పళ్ళు చాలా సివియర్గా సెన్సిటివిటీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎవరైతే ఎక్కువగా కూల్ డ్రింక్స్ కానీ ఆల్కహాల్ ఎక్కువగా తీసుకున్నట్లయితే కనుక ఆల్కహాల్లో ఎక్కువగా కూల్ డ్రింక్స్ లేదా సోడా బాగా కలుపుకొని తాగిన వాళ్ళు ఏం చేస్తారంటే దానివల్ల మనకి ఏంటంటే ఈ పంటి పైపొర ఎనామిల్ లేయర్ అనేది బాగా అరిగిపోతుందండి. సో దానివల్ల కూడా మనకు సెన్సిటివిటీ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి టూత్ బ్రషింగ్ అనమాట. కొంతమంది ఏంటంటే టూత్ బ్రషింగ్ అనేది ఎక్కువసేపు చేస్తారు, అంటే ఎక్కువసేపు చేస్తే బాగా పళ్ళు క్లీన్ అవుతాయని పొరపాటు పడతారు, చాలా తప్పండి. సో ఎక్కువసేపు క్లీన్ చేయడం లేదు, తప్పుడు విధానంలో క్లీన్ చేసినా కూడా జనరల్గా ఏమవుతుందంటే ఓవర్గా క్లీన్ చేస్తే జనరల్గా మనకు ఒకవేళ ఉదాహరణకి రైట్ హ్యాండ్ పర్సన్ అనుకోండి, రైట్ హ్యాండ్ బ్రష్ పట్టుకుని బాగా క్లీన్ చేస్తుంటారు, ఎక్కువగా రైట్ సైడ్ ఎక్కువ చేస్తుంటారు. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ ఏరియాలో రైట్ సైడ్ ఈ పంటికి చిగురికి మధ్యలో చిగురు అరిగిపోవడము, లేదు పన్ను అనేది బాగా అరిగిపోయి ఒక వి ఆకారంలో కట్ అయిపోతుంది అనమాట. సో అది ఆ విధంగా అరిగిపోయి మనకు లోపల భాగం డెంటిన్ అనే భాగం ఎక్స్పోజ్ అయ్యి ఎప్పుడైతే చల్లటి తగిలిందో అప్పుడు కూడా మనకి జిమ్ అనే అవకాశాలు ఉంటాయి. అంటే పంటికి సిమెంట్ పెట్టుకున్న పళ్ళకు కూడా, అంటే కొన్నిసార్లు కొంతమంది పళ్ళు సిమెంట్ పెట్టుకుని ఒక 5-6 సంవత్సరాలు 6 సంవత్సరాలు 10 ఏళ్ళు అయ్యి ఉంటాయి కొంతమందికి. సో దానివల్ల కూడా మనకు సెన్సిటివిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందువల్ల అంటే ఆ సిమెంట్లో అరిగిపోయి కానీ, పంటి మీద పెట్టిన సిమెంట్ అరిగిపోయి కానీ, లేదు పాత రకం సిమెంట్లు మనకి అమాల్గమ్ సిమెంట్ అని అంటారు, సిల్వర్ ఫిల్లింగ్ అంటే మనకి మెటల్ కలర్లో ఉంటుంది. సో ఆ సిమెంట్స్ కొన్నిసార్లు ఏమైతుందంటే బాగా కుచించుకుపోతాయి అనమాట, దగ్గరగా అయిపోతాయి. సో ఎప్పుడైతే దగ్గరగా అయిపోయో ఆ సిమెంట్కిను ఆ పన్ను సర్ఫేస్ మధ్యలోకి ఆ లిక్విడ్స్ అనేది వెళ్ళి మనకి సెన్సిటివిటీ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అయితే కొన్నిసార్లు మనకి టెంపరరీ సెన్సిటివిటీ అని అంటారు. సో టెంపరరీ సెన్సిటివిటీ అంటే కొంతమందికి ఏంటంటే టీత్ స్కేలింగ్ చేసిన తర్వాత కొంత టెంపరరీ సెన్సిటివిటీ ఉండే అవకాశం ఉంటుంది. సో అదొకటి అనమాట. నెక్స్ట్ వచ్చేసి రీసెంట్గా ఫిల్లింగ్స్ చేసుకున్న వాళ్ళలో కూడా కొంత సెన్సిటివిటీ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో నాన్ వెజ్ లవర్స్ ఎక్కువగా తింటుంటారు, వాళ్ళకి ఎక్కువగా ఆహారం ఇరుక్కుపోతుంటుంది. సో ఆహారం ఇరుక్కున్న వాళ్ళకు కూడా ఏంటంటే ఆ ఏరియాలో ఇరుక్కున్న ఏరియాలో చిగురు ఇన్ఫెక్షన్ రావడం, పంటి పుచ్చులు రావడం, లేదు ఆ పళ్ళ మధ్యలో ఆహారం ఇరుక్కున్నప్పుడు 2 పళ్ళు పుచ్చిపోవడం వల్ల కూడా మనకి సెన్సిటివిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఫస్ట్ ట్రీట్మెంట్ కాకుండా నివారణ పద్ధతులు అనమాట. అంటే ముందు ఫస్ట్ మనం ఈ బారిన పడకుండా ఉండాలి అంటే ఫస్ట్ మనం టూత్ బ్రషింగ్ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ఎంతసేపు చేయాలి అనేది మనం
లాస్ట్ వీడియోలో చేసామండి. ఆ వీడియో యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు అందులో చూడొచ్చు. సో టూత్ బ్రషింగ్లో మిస్టేక్స్ మాత్రం చేయకూడదు, చేసే పళ్ళు అనేది త్వరగా అరిగిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి ఎవరికైతే చల్లటి పదార్థాలు తింటున్నారో వాళ్ళకి బాగా జూమ్ అంటున్నాయి, అంటే ఒక 5 to 10 seconds ఓకే, కానీ మోర్ దాన్ 15 seconds ఆ విధంగా ఉంటే కనుక వాళ్ళు సెన్సిటివిటీ టూత్ పేస్ట్ అనేది వాడచ్చు అనమాట. ఒక 1 month వాడితే వాళ్ళకి కొంత ఉపశమనం అనేది కలుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి రాత్రిపూట ఎవరైతే పళ్ళు కొరుకుతుంటారో, కొంతమందికి అలవాటు ఉంటుందో వాళ్ళకి నైట్ గార్డ్స్ అని ఉంటాయి, అంటే పళ్ళకి తొడుగులు ఉంటాయి అనమాట, నైట్ గార్డ్స్ అని. సో ఆ నైట్ గార్డ్స్ అనేది మనం పెడితే ఏంటంటే పళ్ళు బదులు ఆ తొడుగులు అనేవి అరిగిపోతుంటాయి. సో అది ఎంతవరకు అరుగుతుంది ఏంటి ఈ నైట్ గార్డ్స్, దాని గురించి నేను తర్వాత వీడియో చేస్తాను. నెక్స్ట్ గమ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా గమ్ ప్రాబ్లమ్స్ అనేది కరెక్ట్ చేసుకోవాలి. సో కరెక్ట్ చేసుకుంటే కనుక మనకి సెన్సిటివిటీ తగ్గే అవకాశం ఉంటుంది. కొంతమందికి ఏంటంటే గమ్ ఇష్యూస్లో ఒకవేళ గమ్ ప్రాబ్లం ఎక్కువ ఉండి ఫ్లాప్ సర్జరీలు కానీ గమ్ సర్జరీస్ కానీ చేసినప్పుడు కొంత టెంపరీగా సెన్సిటివిటీ ఉండే అవకాశాలు ఉంటాయి, బట్ అది మెల్లగా తగ్గిపోతుంది అనమాట. ఎవరికైతే సెన్సిటివిటీ బాగా ఎక్కువ ఉంది, తట్టుకోలేకపోతున్నారు అనుకుంటే కనుక వాళ్ళకి మాత్రం డెఫినెట్గా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకు అంటే ఇక సెన్సిటివిటీ టూత్ పేస్ట్ వాడినా కూడా తగ్గలేదు అంటే నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది వాడుకోవాలన్నమాట. కొంతమంది పెద్దవాళ్ళు అయితే అన్ని పళ్ళు అరిగిపోయి ఉంటాయి, అన్ని సెన్సిటివ్ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. వాళ్ళకైతే ఇక ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అంటారు, అంటే ఫుల్ మౌత్ క్యాప్స్ మొత్తం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకుని క్యాప్లు పెట్టుకోవాలి. సో ఈ సెన్సిటివ్ టూత్ పేస్ట్ అనేది మనం ఏ విధంగా వాడాలి ఏంటి అనేది నేను మీకు చెప్తాను. సో సెన్సిటివ్ టూత్ పేస్ట్ అనేది మనం తీసుకొని జనరల్గా సెన్సిటివ్ టూత్ పేస్ట్ ఏదైతే ఉంటాయో కొన్ని బ్రాండ్స్ ప్రకారం కానీ వాళ్ళ యొక్క సిచ్యువేషన్, వాళ్ళ యొక్క సమస్యను బట్టి కొన్ని 1 month కానీ కొన్ని 3 to 4 months కానీ వాడే అవకాశాలు ఉంటాయి. సో అందులో కూడా కాంపోజిషన్స్ వెరైటీస్ ఉంటాయి అనమాట. అయితే కొన్ని టూత్ పేస్ట్లు ఏంటంటే జస్ట్ ఒక 1 month వాడడానికి ఉంటుంది. సో జనరల్గా సెన్సిటివ్ టూత్ పేస్ట్ అనేది మనం టూత్ పేస్ట్ని ఫింగర్తో తీసుకొని లేదా ఆ ఏరియాలో ఎక్కడైతే సెన్సిటివ్గా ఉందో అక్కడ అప్లై చేసి ఒక 5 నిమిషాలు ఉంచిన తర్వాత అదే టూత్ పేస్ట్తో మనం టూత్ బ్రష్ చేసుకున్నట్లయితే కనుక కొంత రిపేర్ అనేది జరిగే అవకాశం ఉంటుంది, పంటి మీద జరిగి మనకి సెన్సిటివిటీ తగ్గే అవకాశం ఉంటుంది. కొంతమంది లాంగ్ టర్మ్ సెన్సిటివిటీ ఉంటుంది, వాళ్ళకి ఏంటంటే ఒక 1 month 2 months 3 months సెన్సిటివిటీ టూత్ పేస్ట్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. సో అయితే ఎవరు పడితే వాళ్ళు సెన్సిటివిటీ టూత్ పేస్ట్ వాడొద్దండి. ఎవరికైతే టీత్ సెన్సిటివిటీ ఉంటుందో వాళ్ళు మాత్రమే సెన్సిటివిటీ టూత్ పేస్ట్ వాడాలి. యాడ్స్ చూసి మీరు మోసపోవద్దు. చాలా మంది ఏమనుకుంటారంటే సెన్సిటివిటీ లేకపోయినా ఆ సెన్సోడైన్ రిపేర్ అండ్ ప్రొటెక్ట్ డబ్బు అదేదో హై క్వాలిటీ మనకి టూత్ పేస్ట్ అనుకుని చాలా మంది ప్రాబ్లం లేకపోయినా కూడా, అంటే సెన్సిటివిటీ లేకపోయినా కూడా టూత్ పేస్ట్ వాడుతుంటారు. సో ఆ విధంగా ఎప్పుడు చేయకూడదు. మనకి ఇదే కాకుండా సెన్సిటివిటీ మౌత్ వాష్లు కూడా ఉన్నాయన్నమాట. సో ఆ సిచ్యువేషన్ తగ్గట్టు దానికి మీకు డెంటిస్ట్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తారు. ఎవరికైతే పంటి జంక్షన్ మరియు చిగురు జంక్షన్ దగ్గర అరిగిపోయి ఉంటాయో, అడ్డంగా అరిగిపోయి ఉంటాయో, సో వాళ్ళు ఆ ఏరియాలో సిమెంట్ పెట్టించుకుంటే సరిపోతుందండి. సో దట్ మీరు బ్రష్ చేసినప్పుడు పళ్ళ పదార్థం కాకుండా మనకి ఆ సిమెంట్ పదార్థం అనేది మెల్లగా అరిగిపోతుంది. సో దానివల్ల మీకు సెన్సిటివిటీ అనేది చాలా వరకు తగ్గే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఆ సిమెంట్ అరిగిపోయినప్పుడల్లా ఎవ్రీ 2 years 3 years 4 years దాన్ని బట్టి చూసుకొని మనం ఆ సిమెంట్ అనేది మార్చుకుంటూ ఉండాలి. సో కొంతమందికి ఒక పన్నుకే కొంచెం పుచ్చు ఎక్కువ ఉండి, మనకి ఈ విధంగా పుచ్చు ఎక్కువ ఉండి కనుక సెన్సిటివిటీ ఉంటే కనుక సో కంపల్సరీ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకొని సో ఆ పంటి పైన మనం క్యాప్ అనేది పెట్టుకోవాలి. సో ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది ఏంటి, క్యాప్లో రకాలు ఏంటి అనేది నేను ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు అది చూడొచ్చు అనమాట. సో మనకి సెన్సిటివిటీ వచ్చింది అని అనిపించినప్పుడు మీరు ఒకసారి డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే దానికి గల కారణాలు వాళ్ళు వెతికి, ఒకవేళ రాంగ్ బ్రషింగ్ హ్యాబిట్ అయితే ఏ విధంగా బ్రషింగ్ చేయాలని చెప్తారు. ఒకవేళ పాత సిమెంట్ ఫిల్లింగ్ వల్ల సెన్సిటివిటీ వస్తుంది అనుకోండి, పాత సిమెంట్ ఫిల్లింగ్ తీసుకుని కొత్త సిమెంట్ ఫిల్లింగ్ వెళ్ళొచ్చు. ఒకవేళ కొన్నిసార్లు కొంతమందికి ఏంటంటే పళ్ళు మైక్రో క్రాక్స్ ఉంటాయి అనమాట, చిన్న విరిగిపోయి ఉంటాయి పళ్ళ మీద కూడా. మైక్రో క్రాక్స్ ఉన్నా కూడా చిన్న బ్రేక్స్ అంటే పైన క్రాక్స్ ఉండడం వల్ల కూడా, ఫ్రాక్చర్లు ఉండడం వల్ల కూడా మనం తాగే లిక్విడ్స్ లోపలికి లీక్ అయ్యి సెన్సిటివిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా చెక్ చేస్తారు. ఒకవేళ చిగురు బాగా డౌన్ అయిపోయింది అనుకోండి, చిగురులు మనకి ఇన్ఫెక్షన్ డౌన్ అయింది అనుకోండి, ఒకవేళ ట్రీట్మెంట్ చేస్తే దాన్ని కొంత పైకి కూడా తీసుకురావచ్చు. ఒకవేళ మరీ ఎక్కువగా డౌన్ అయిపోతే మనకి గమ్ గ్రాఫ్ట్ సర్జరీస్ అంటే చిగుర్ల సర్జరీస్ ఉన్నాయి హైట్ని పెంపొందించడానికి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒకవేళ వాళ్ళు ఎవరికైతే బాగా కూల్ డ్రింక్లు అలవాటు ఉందనుకోండి వాళ్ళు తగ్గించుకోవాలి అలా అలవాటు అనేది. కొంతమంది స్మోకింగ్ అనమాట, స్మోకింగ్ వల్ల కూడా మనకి సెన్సిటివిటీ ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే స్మోకింగ్ చేసినప్పుడు నోరంతా డ్రై అవుతుంది కాబట్టి, సో డ్రై అయినప్పుడు మనకి పళ్ళు పుచ్చులు ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సో దానివల్ల సెన్సిటివిటీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఏ సమస్య ఎంతవరకు ఉంది దానికి తగ్గట్టు మనం వెళ్ళాలన్నమాట. అన్ని సమస్యలకి సెన్సిటివిటీ ఇక్కడ ప్రాబ్లం వచ్చే సెన్సిటివిటీ, కానీ ఆ సెన్సిటివిటీ ఎందువల్ల వస్తుంది అనేది మీ యొక్క డెంటిస్ట్ మాత్రమే ఎవాల్యుయేట్ చేయగలుగుతారు. సో ఈ విధంగా ఎవాల్యుయేట్ చేయించుకొని ఆ సమస్యకి ఏంటి ట్రీట్మెంట్ అనేది మనం ఆ సమస్యకి తగిన ట్రీట్మెంట్ ఏంటి అనేది మీకు డెంటిస్ట్ సూచిస్తారు. సో ఇన్ని రకాల ట్రీట్మెంట్స్ అనేవి మనకి ఉంటాయి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీకు ఏమైనా అభిప్రాయాలు డౌట్స్ ఉంటే కనుక మా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.